మేమున్నాం, మీరు భయపడొద్దు. మీకోసం పార్టీ ఏదైనా చేస్తుంది. వెనక్కు తగ్గద్దు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద పోరాడండి. పోలీస్ కేసులపై టెన్షన్ తీసుకోవద్దు. లీగల్ సపోర్ట్ ఇచ్చేందుకు పార్టీ రెడీగా ఉందంటూ లీడర్లకు భరోసా ఇస్తోంది గులాబీ పార్టీ. స్పెషల్ టీంతో లీగల్ ఫైట్ చేస్తూ వస్తోంది. సుప్రీంకోర్టు లాయర్లను ఎంగేజ్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. లీగల్ టీంతో లీడర్లకు భరోసా ఇవ్వడంలో వ్యూహమేంటి? సైలెంట్గా ఉన్న పార్టీ నేతలను కూడా పోరాటంలో దించే ప్లానా? గులాబీ బాస్ స్కెచ్ ఏంటి? లీగల్ ఫైట్తో లీడర్లకు భరోసా ఇస్తున్న బీఆర్ఎస్, కేసుల భయంతో సైలెంట్ అవుతున్న నేతలకు అండా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ పరంగా లాయర్ల ఏర్పాటు. పుష్కర కాలం ఉద్యమం, 10 ఏళ్ల పాలన, ఇప్పుడు ఏడాది పాటు అపోజిషన్ రోల్. ఇది బీఆర్ఎస్ హిస్టరీ. కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయనన్ని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతున్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం. పోలీస్ కేసుల నుంచి నేతలకు రిలీఫ్ కలిగించేందుకు స్పెషల్ లీగల్ టీంతో భరోసా కల్పిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గులాబీ నేతల వరకు అందరూ పోలీస్ కేసులతో సతమతమవుతున్నారు. సోషల్ మీడియా పోస్టులు, బహిరంగ స్టేట్మెంట్లిచ్చినా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతున్న తమ పార్టీ నేతలను పోలీసు కేసులతో బెదిరించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జైలుకెళ్లారు. బెయిల్పై వచ్చిన తరువాత ఆయన మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారట. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో మిగిలిన రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుండేవారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా అధికార పార్టీ నేతలుగా అదే దూకుడును ప్రదర్శించారు. దాదాపు 12 ఏళ్ల పాటు ఉద్యమంలో, 10 ఏళ్లు ప్రభుత్వంలో గులాబీ నేతలు హల్చల్ చేశారు. అయితే పార్టీ ఓటమితో ప్రతిపక్షంలోకి వచ్చిన ఏడాదిలోపే కీలక నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఎంతో మంది యువనేతలు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతలు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తుండడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన ఆ నేతలు ఇప్పుడు సైలెంట్ కావడం వెనుక కారణాలేంటన్న గుసగుసలు గులాబీ నేతల్లో వినిపిస్తున్నాయి. ఈ సమయంలో నేతలు సైలెంట్ గా మారడంతో గులాబీ పార్టీ కూడా రూటు మార్చింది. పార్టీ నేతలకు చట్టపరంగా ఇబ్బందులెదురైనా వారికి అండగా ఉండాలన్న నిర్ణయానికొచ్చింది. లగచర్ల ఘటనలో జైలుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా రైతులకు న్యాయ సహాయం అందజేసింది పార్టీ. లీగల్ సెల్ బాధితుల పక్షాన భరోసా కల్పిస్తూ అండగా నిలబడుతోంది. అయితే పార్టీ లీగల్ సెల్ను మరింత పటిష్టం చేయాలని గులాబీ బాస్ ప్రత్యేక దృష్టి పెట్టారట. అవసరమైతే కీలక కేసుల్లో అత్యున్నత స్థాయి న్యాయవాదులను కూడా నియమించుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారట. ఇటీవల కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాదిని పార్టీ ఎంగేజ్ చేసింది. కేటీఆర్కే కాదు, పార్టీకి చెందిన ఏ నేతకు కేసుల పరంగా ఇబ్బందులొచ్చినా లీగల్ గా అన్ని విధాలుగా అండగా నిలవాలని భావిస్తోందట. ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో కేసులు నమోదైతే లేక స్కామ్లు, అక్రమాలు అంటూ ఇబ్బందులు ఎదురైతే న్యాయస్థానం తలుపు తట్టడమే అస్త్రమని భావిస్తోంది గులాబీ పార్టీ. పార్టీ లీగల్ సెల్కు ఇప్పటికే 10 కోట్ల రూపాయలు కేటాయించారు గులాబీ బాస్. అవసరమైతే మరిన్ని నిధులిచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారట. అంతేకాదు, ఢిల్లీ స్థాయిలో కూడా లాయర్లను హైర్ చేసుకోవాలని, న్యాయ పోరాటం విషయంలో వెనక్కి తగ్గొద్దని చెబుతున్నారట. ఒకవేళ తాము బయటకొస్తే పాత కేసులు, గతంలో చేసిన దందాలు వెలుగులోకొస్తాయని భయపడుతున్న నేతలకు లీగల్ ఫైట్ తో భరోసా కల్పించి పార్టీని స్ట్రాంగ్ గా ఉంచాలని భావిస్తున్నారట కేసీఆర్. అందుకే రాబోయే 4 ఏళ్లు ఓవైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే కేసులు నమోదైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట. చూడాలి మరి గులాబీ బాస్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.